వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు వాక్కాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ వాక్కాయలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయండి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ పప్పుని చాలా ఈజీగా చిటికలో తయారు చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మనకి మామిడికాయ పప్పు, చింతకాయ పప్పు ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే వాక్కాయ పప్పు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. ముందుగా వాక్కాయ పప్పు తయారు చేసుకోవడం కోసం 20 వాక్కాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని కాయ మధ్యలో ఉన్నటువంటి విత్తనాన్ని తీసేయాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో 150 గ్రాముల కందిపప్పుని తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని ఆ పప్పుని కుక్కర్లో వేసుకుని ఇందులో కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, వాక్కాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, 2 గ్లాసుల వాటర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకొని పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 10 ml ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి ఇవి వేగాక ఈ తాలింపుని పప్పులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వాక్కాయ పప్పు రెడీ అయినట్లే. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.